హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్మ బ్లాగ్స్. మనం ఎక్కడున్నామంటే నిర్మల్ జిల్లా దస్రాబాద్ మండల్ గొడిసిరాల్ అనే విలేజ్లో ఉన్నాం. ఇక్కడ ఒక పురాతన టెంపుల్ ఉంది. స్వయంభుగా శివుడే వెలిసింది ఇక్కడ. ఆ స్టోరీ మీకు చెప్తాను, ఈ ఫుల్ వీడియో చూడండి. ఒకటి ఇప్పుడు వచ్చే వీడియో మన గొడిసిరాల్ రాజన్న చరిత్ర అనే సిరీస్ అన్నట్టు. ఇది ఈ స్వామివారు ఇక్కడ ఎలా వెలిసిండ్రు, ఏంటి చరిత్ర అని ఈ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మొత్తం ఇక్కడ టెంపుల్ ఎలా ఉందనే ఆ వీడియోలో వస్తుంది. మీరు ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ స్టోరీ మాట్లాడుకుందాం. ఈడ మెయిన్ పూజారి అయిన లక్ష్మణ స్వామి వారు ఒకానొక సమయంలో కేస్లాపూర్ అనే జాతరకు వెళ్ళడం జరిగింది. అక్కడ దర్శనం అనంతరం స్వామివారు తినుబండారాలు కొనుక్కుందామని జాతరలోకి వెళ్ళాడు. స్వామివారికి ఒక రూపాయి బిళ్ళ దొరికింది. ఆ రూపాయి బిళ్ళతోని స్వామివారు తినుబండారాలు కొనుక్కున్నాడు. స్వామివారు కొనుక్కున్న ఆ రూపాయి బిళ్ళ మళ్ళీ స్వామివారి జేబులోకి వస్తుంది. మళ్ళీ ఆ రూపాయి కాయిన్ అనేది స్వామివారి జేబులోకి రావడం గమనించారు స్వామివారు. రూపాయి కాయిన్ని చూసి స్వామివారికి కొంచెం భయం వేసింది. అప్పుడు ఆ స్వామివారు ఇది నేను ఎన్నిసార్లు కొనుక్కున్నా ఈ రూపాయి కాయిన్ మళ్ళీ నా జేబులోకి వస్తుంది అని కొంచెం భయపడ్డాడు. ఆ రోజు అలా భయపడుతూనే ఆ రూపాయి కాయిన్ను అలానే ఇంటికి తెచ్చుకున్నాడు స్వామివారు. అలానే స్వామివారు తెల్లవారుజామున మామిడి తోటలకు పనికోవడం, ఆ పనికోయిన అనంతరం ఆ మామిడి తోటలో ఒక మామిడి చెట్టు కింద ఆ రూపాయి బిళ్ళ అనేది పడిపోయింది. ఈ రూపాయి కాయిన్ ఏడైతే పడ్డదో అక్కడ భారీ రూపంలో అక్కడ ఒక పుట్ట వెలవడం జరిగింది. ఆ పుట్టను చూసిన లక్ష్మణ స్వామివారు కొంచెం భయపడడం జరిగింది. చాలా భయపడ్డారు స్వామివారు. అలా భయపడిన లక్ష్మణ స్వామివారు యథావిధిగా నైట్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళి నైట్ అయినాక పడుకున్నాక స్వామివారు కళలోకి వచ్చారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారు స్వయంగా స్వామివారికి కళలో కనిపించి ఆ రూపాయి బిళ్ళ రూపంతో స్వామివారు నీ ఎంబడి వచ్చానని స్వామివారికి కళలో చెప్పారు. లక్ష్మణ స్వామివారు నిద్రలో నుంచి ఉలిక్కిపడ్డాడు. ఆ రూపాయి రూపంలో ఆ స్వామివారు నా వెంట రావడం ఏంటి అని కొంచెం ఆలోచించసాగాడు. తెల్లవారింది. లక్ష్మణ స్వామి వాళ్ళ నాన్న లక్ష్మణ స్వామికి కొన్ని పొలం చెప్పడం జరిగింది. ఆ స్వామి పొలం పనికి వెళ్ళడం జరిగింది. లక్ష్మణ స్వామి వారు పొలం దగ్గర పనిచేస్తున్న సమయంలో చేతిలోకి నాగుపాము రావడం జరిగింది. ఇలా జరిగిన వెంటనే స్వామివారు ఇంటికి వెళ్ళి నాన్నతోని చెప్పడం జరిగింది. నువ్వు పని మానేయడానికి ఇలా అంటున్నావు అని స్వామివారిని తిట్టారు. మరలా స్వామివారిని పారయిచ్చి పొలం పనులకి తోలాడు. ఆడ పోయిన వెంటనే స్వామివారి చేతులకు మొత్తం పొక్కులు వచ్చాయి. ఆ స్వామివారు ఎన్నో రకాలైనటువంటి పొలం పనులు చేశారు. ఎప్పుడు రానటువంటి పొక్కులు ఇప్పుడు వచ్చాయి. అక్కడ ఆ మామిడి తోటలో ఆ పుట్ట దగ్గర పాములు అటు ఇటు తిరగసాగాయి. మళ్ళీ ఇంటికి వెళ్ళి నాన్నతోనే ఈ స్వామివారు మొత్తం జరిగిన విషయం అంతా చెప్పారు. స్వామివారి నాన్న ఎంత చెప్పినా వినకుండా
కొడుకు పని తప్పించుకోవడానికి ఇలా చెప్తున్నాడని స్వామిని తిట్టాడు బాగా. రాత్రి అయింది, అందరూ పడుకున్నారు. మళ్ళా పరమశివుడు లక్ష్మణ స్వామి కలలోకి రానే వచ్చారు. పరమశివుని చూసిన లక్ష్మణ స్వామి చాలా భయపడ్డాడు. పరమశివుడు, భక్త భయపడకు, నేను స్వయంగా ఆ రూపాయి బిళ్ళ రూపంతో నీ వెంట వచ్చాను. ఆ మామిడి తోటలో కొలువుదీరాను. నువ్వు నాకు పూజలు చెయ్యి. నన్ను పూజించిన భక్తులకు నేను అండగా ఉంటాను అని స్వామితోని అన్నారు. లక్ష్మణ స్వామివారు నిష్కల్మషమైన మనిషి, అందుకోసమేనో ఆ పరమశివుడు తనని ఎంచుకుని తన వెంట వచ్చారు. అక్కడ భారీ రూపంలో పుట్ట వెలిసింది. అందులో పరమశివుడు కొలువుదీరాడు. కలలో స్వామివారు చెప్పిందంతా విన్నాడు. కానీ స్వామివారికి ఎలా పూజ చేయాలో లక్ష్మణ స్వామికి తెలియట్లేదు. ఎల్లప్పుడూ పంట పొలాల్లో అతన్ని స్మరిస్తూ పనిచేయడం తప్ప ఎలాంటి పూజలు స్వామివారు చేయలేదు. ఆ స్వామివారు తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళారు. ఆ పుట్ట దగ్గర పూలు, పండ్లు, పుష్పాలు వేయసాగాడు. ప్రతిరోజు స్నానం చేస్తూ ఆ పుట్ట దగ్గరనే ఉండసాగాడు. కొన్ని కట్టెలు తెచ్చి స్వామివారికి చిన్న పందిరి వంట వేసి ఆ పుట్ట దగ్గరనే స్వామివారు ఉండసాగారు. ఇదంతా గమనిస్తున్న లక్ష్మణ స్వామివారి వాళ్ళ నాన్నగారు, మనం కూలి పని చేసుకొని బతికే వాళ్ళం, మనకి పూజలు పునస్కారాలు ఏంటి అని స్వామివారిని కొట్టేసాగాడు, తిట్టేసాగాడు. ఆ తర్వాత ఒకరోజు లక్ష్మణ స్వామి వాళ్ళ నాన్నగారికి నాగుపాము రూపంలో ఆ స్వామివారు కనిపించారు. అంతా స్వామివారి మహిమే అనుకున్నాడు. ఇదంతా ఆ శివుని మాయే అని తెలుసుకున్న లక్ష్మణ స్వామి వాళ్ళ తండ్రి లక్ష్మణ స్వామి వారు రోజు ఆ పుట్ట దగ్గరనే పూజ చేసేవాడు. నిద్రాహారాలు మాని ఎప్పుడు ఆ పుట్ట దగ్గరనే ఉండేవారు ఆ స్వామివారు. శివరాత్రి పండుగ రోజు ఆ పుట్ట నుంచి భారీ నాగసర్పము బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన నాగుపాముకి స్వయంగా స్వామివారే చిప్పలో పాలు పోశారు. ఇదంతా చూసిన ఆ ఊరి జనం ఆశ్చర్యపోయారు. ఆ నాగుపాము అనేది ఆ శివరాత్రి రోజు కాకుండా ప్రతిరోజు దర్శనమిచ్చేది స్వామివారికి. అది చూసిన ఆ ఊరి జనం తండోపతండాలుగా స్వామి దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఆ ఊరి జనానికి అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరాయి. స్వయంగా ఆ మామిడి తోటలో పరమశివుడే కొలువు తీరాడు కాబట్టి భక్తుల కోరికలు అన్నీ తీరేవి. ఈ గుడిసెరాల రాజరాజేశ్వర స్వామి దగ్గరికి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం ఇంకో విశేషం. ఇదే కాకుండా ప్రతి శివరాత్రికి ఇక్కడికి నాగుపాము రావడం మరో విశేషం. ఇదేనండి ఈ గుడిసెరాల రాజరాజేశ్వర స్వామి చరిత్ర. మీరు కూడా ఎప్పుడు రానట్లయితే ఈ గుడిసెరాల క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించండి. మీ కోరికలు తప్పకుండా అవన్నీ నెరవేరుతాయి. మీరు ఎప్పుడైనా ఈ గుడిసెరాల క్షేత్రానికి వచ్చారా? వస్తే కమెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.